అప్పుడు బాగుంటుంది. మన ముందులో వావ్ టొమాటో ఫ్లేవర్ అంట వావ్ పిచ్చెక్కిస్తుందేమో నుంచి ఇంకా విని మొత్తం 22 minutes ఫాలో అయిపోదాం. అండ్ మీలో చాలామంది అనుకున్నారు సిట్రిక్ యాసిడ్ ఇవి ప్రిజర్వేటివ్స్ ఫుడ్ యాడెడ్ కలర్స్ ఏమో సంతంతా వేస్తూ ఉంటారు, ఫైబర్ని చాలా చాలా నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఇట్లా చేయకండి. హలో ఎవ్రీవన్, ఫైనల్లీ నాకు కొంచెం టైం దొరికింది పార్ట్ 2 చేయడానికి. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ నౌ, ఈ వీడియో నేను చాలా షార్ట్గా పెట్టాలనుకుంటున్నాను, విచ్ ఇస్ లైక్ 8 to 10 minutes మేబీ హార్డ్లీ. ఎందుకు రీజన్ అంటే లాస్ట్ వీడియో నేను పెట్టిన తర్వాత మీరు చూసి 23 minutes వామ్మో ఓకే ఇప్పుడు మనకు టైం లేదులే ఇంకేదైనా చూద్దాం, రేపు చూద్దాం ఖచ్చితంగా రేపు చూద్దాం, లేదు లేదు ఎల్లుండి చూస్తాను అని ప్లాన్ చేసుకుంటారు. లేదు సండే ఖచ్చితంగా చూస్తాను, సండే నుంచి ఇంకా విని మొత్తం 22 minutes ఫాలో అయిపోదాం. అండ్ మీలో చాలామంది అనుకున్నారు అంటే నేను అంతేగా, ఆ సండే ఎప్పుడు రాలేదు, ఆ ఎల్లుండి ఏనాడు రాలేదు, ఆ రేపు ఏ రోజు రాలేదు. మీరు ఖచ్చితంగా నా వీడియో చూడాలి అని చెప్పట్లేదు నేను, బట్ మీకే అనిపించింది నేను చూస్తాను ఖచ్చితంగా ఫాలో అవ్వాలనుకుంటున్నాను, లైఫ్ స్టైల్ మారుద్దాం, న్యూ ఇయర్ వస్తుంది కదా రెజల్యూషన్స్ తీసుకుంటున్నాను ఎలాగో, సో ఇవన్నీ ఫాలో అవుదాం విందాం అని మీకు అనిపించింది. బట్ యూ ప్రోక్రాస్టినేటెడ్ సమ్హౌ. సో నా వీడియో ఓపెన్ చేసి మీకు చూడాలనిపించినా చూడలేదు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అంత పెద్ద వీడియో పెడితే మీకు చూడాలనిపించట్లేదు కాబట్టి దిస్ వీడియో ఈజ్ లిటిల్ షార్ట్, యూ కెన్ గో వాచ్ నౌ గో వాచ్. సో ఈ వీడియోలో నేను ముందు వీడియోకి నాకు వచ్చిన మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్స్ని కవర్ చేయాలనుకున్నాను, బట్ ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ విన్నాక ఐ అండర్స్టూడ్ ఇదంతా ఒక వీడియోలో నేను ఖచ్చితంగా కవర్ చేయలేను, బికాస్ ఇట్ ఈస్ రియల్లీ ఎ వాస్ట్ సబ్జెక్ట్. నేను 100 రోజులు నేర్చుకున్న క్వశ్చన్స్ అన్నీ ఒక్క వీడియోలో కవర్ చేయడం ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ మీ. సో ఏదైనా మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్ తీసుకొని చేద్దామని ఈరోజు ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. సో ద మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్ ఇస్ ఫైబర్ అంటే ఏంటి, కార్బ్స్ అంటే ఏంటి, ప్రోటీన్ అంటే ఏంటి, ఎంత తీసుకోవాలి, ఏది మంచిది, అన్నిటికన్నా ఎందులో ఎక్కువ ఫైబర్ అండ్ కార్బ్స్ అండ్ ప్రోటీన్స్ ఉంటాయి, ఎప్పుడు తీసుకోవాలి, తీసుకుంటే ఏమవుతుంది, తీసుకోకపోతే ఏమవుతుంది. కూడా నేను ఫస్ట్ ఫైబర్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఇప్పుడున్న కరెంట్ లైఫ్ స్టైల్కి మన ఫుడ్ ప్లేటింగ్కి చూసుకుంటే మనం ఫైబర్ని చాలా చాలా నెగ్లెక్ట్ చేస్తున్నాం. వీఆర్ ఇంక్లూడింగ్ కార్బ్స్ ఎనఫ్, యాక్చువల్లీ ఇంకొంచెం ఎక్కువ కార్బ్సే తింటున్నాం, కానీ ఫైబర్ని మనం పూర్తిగా ఇగ్నోర్ చేసాం, ప్రోటీన్ని ఇగ్నోర్ చేసాం. బట్ కొంతమంది ఎలా ఉన్నారంటే అమ్మో ప్రోటీన్ మిస్ చేస్తున్నాం, సో ప్రోటీన్ తినడం చాలా ఇంపార్టెంట్ అని. బట్ కార్బ్స్ తినడం ఎనర్జీ కోసం ఎంత నిజమో, ప్రోటీన్స్ తినడం కూడా ఎంత నిజమో, ఆ ప్రోటీన్ అరగాలంటే మీకు కావాల్సిన ఫైబర్ ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. సో ఫస్ట్ నేను ఫైబర్ కవర్ చేయాలనుకుంటున్నాను. ప్రోటీన్ చాలా వరకు నాన్ వెజిటేరియన్స్ కవర్ చేస్తారు, ప్రోటీన్ ఇగ్నోర్ చేసింది వెజిటేరియన్స్. దాట్ ఐ విల్ క్లియర్లీ కవర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అసలు ఫైబర్ ఎందుకు తినాలి, తినకపోతే అంత ప్రాబ్లమాటికా? ఎస్ ప్రాబ్లమాటికే. ఎందుకంటే ఫైబర్ నీ ఫుడ్లో నువ్వు ఇంక్లూడ్ చేసుకోకపోతే డైజెషన్ ప్రాబ్లం వస్తుంది, కాన్స్టిపేషన్ ఇష్యూస్ వస్తాయి. అండ్ నువ్వు ఏ టైంలో ఈ ఫైబర్ తింటున్నావు, ఏ టైంలో నువ్వు ఎంత అమౌంట్ తింటున్నావు, ఈ ఫైబర్ నువ్వు ఎంత నీ ప్లేట్లో ఫైబర్ ఇంక్లూడ్ చేసుకోవాలి అన్నది రియల్లీ ఇంపార్టెంట్. సో పర్ డేలో పర్ పర్సన్కి 25 to 30 grams ఆఫ్ ఫైబర్ ఇస్ రియల్లీ ఇంపార్టెంట్ అనమాట. సో ఒకేసారి ఇంత ఫైబర్ తినేస్తే కూడా అరగదు, కాన్స్టిపేషన్ ఇష్యూస్ వస్తాయి. బికాజ్ మీరు ఫైబర్ తీసుకోకపోతే డైజెషన్ సరిగ్గా అవ్వదు, ఫైబర్ తీసుకుంటే ద డైజెషన్ ప్రాసెస్ ఈజ్ మచ్ ఈజియర్ టు యువర్ బాడీ. తిన్నప్పుడు యూ విల్ ఫీల్ ఫుల్, సో దట్ యు ఆర్ నాట్ కన్జ్యూమింగ్ హై క్యాలరీ ఫుడ్. మీరు ఫస్ట్ ఫైబర్తో స్టార్ట్ చేస్తారు కదా తినడం, సో దట్ మీరు ఫుల్గా ఫీల్ అవుతారు, ఎక్కువ ఫుడ్ తినాలనిపించదు, బికాజ్ యువర్ స్టమక్ ఈజ్ ఆల్రెడీ ఫుల్. బట్ తినిన తర్వాత యూ విల్ ఫీల్ మచ్ లైటర్, బికాజ్ యువర్ డైజెషన్ చాలా బాగా జరిగింది నీ డైజెషన్, ఎందుకంటే ఫైబర్ ఈజ్ హెల్పింగ్ యూ డైజెస్ట్ ఇట్ వెరీ నైస్లీ. సో తిన్నప్పుడు యూ విల్ ఫీల్ ఫుల్, విచ్ ఇస్ గుడ్. తిన్నాక యూ విల్ ఫీల్ లైటర్, విచ్ ఇస్ ఆల్సో గుడ్. అండ్ ఇట్ ఆల్సో హెల్ప్స్ యూ, మీరు ఎక్కువ క్యాలరీస్ తీసుకోకుండా, విచ్ మీన్స్ లావ్ అవ్వరు బేసిక్గా. సో ఫైబర్ ఇంక్లూడ్ చేయడం వెరీ ఇంపార్టెంట్. సో నేను మీ క్వశ్చన్స్ అన్ని బుక్లో నోట్ చేసుకున్నాను. ఆ బుక్లో నోట్ చేసుకున్న క్వశ్చన్స్లో మళ్ళీ ఫైబర్ అంటే ఏంటి, ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, యాక్చువల్లీ నేను ఈ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు నాకు కూడా ఫైబర్ అంటే ఏంటో తెలీదు. రోజుకి ఇందులో ఎంత ఫైబర్ ఉంది, ఇందులో ఎంత ఫైబర్ ఉంది, అందులో ఎంత ఫైబర్ ఉంది అని చెక్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఒక పాయింట్లో చాట్ ప్రిపేర్ చేసుకున్నాను, ఒక పాయింట్లో ఏఐని అడుగుతూ ఉండేదాన్ని, ఐ మీన్ చాట్ జీపీటీని.
చేయగా ఐ అండర్స్టూడ్. నా ఐస్ దే స్టార్టెడ్ లెర్నింగ్ లైక్ ఇంత క్వాంటిటీ సరిపోతుంది, ఇందులో ఇంత ఫైబర్ ఉంటుంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ ప్రాక్టీస్. నువ్వు రోజు చేస్తూ ఉంటే నీకు కూడా అర్థమైపోతుంది ఇందులో ఫైబర్ ఉంది, ఓ దిస్ ఇస్ ఫైబర్ రిచ్ ఫుడ్, ఇందులో ఎక్కువ కార్బ్స్ ఉంటాయి. సో ఇట్స్ దాట్ ఈజీ. ఎలా తెలుసుకోవాలి అంటే ఇట్స్ ఆల్ ప్రాక్టీస్. రోజు నువ్వు చేస్తూ ఉంటే సమ్ డే యూ విల్ లెర్న్ ఇట్ వితౌట్ ఎనీ చాట్ జీపీటీ ఆర్ ఎనీ బుక్ ఆర్ చాట్. అది. సో ఫైబర్ రిచ్ ఫుడ్స్ అన్నిట్లోని ఫైబర్ ఉంటుందా? మ్యాక్సిమం ఎస్, బట్ ఎంత అమౌంట్లో ఎందులో ఉంటుంది ఈజ్ ఇంపార్టెంట్. సో వెజిటేబుల్స్ ఆర్ ద హై సోర్స్ ఆఫ్ ఫైబర్. వెజిటేబుల్స్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్, మిల్లెట్స్, హోల్ గ్రెయిన్స్, వీటిలో అన్నిట్లోని ఫైబర్ ఉంటుంది. ఎందులో ఎక్కువ ఫైబర్ ఉంటుంది, ఏది ఎక్కువ కన్జ్యూమ్ చేసుకోవచ్చు. సో వెజిటేబుల్స్లో మోస్ట్లీ మీరు ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే పీచు పదార్థం ఉన్న వెజిటేబుల్స్ అనమాట. లైక్ అరటికాయ చూడండి, తీసినప్పుడు ఎట్లా పీచ్ వస్తుంది, లేదు ములంకాడ పీచ్ వస్తుంది. చిక్కుళ్ళు జాతి అంతా లైక్ బ్రాడ్ బీన్స్, క్లస్టర్ బీన్స్, గోరు చిక్కుళ్ళు, మామూలు బీన్స్, బొరబాటి, ఇవన్నిటిలోని పీచ్ ఉంటుంది కదా. సో అలాంటివి మీరు చూస్ చేసుకోవచ్చు. స్వీట్ పొటాటో, గ్రీన్ పీస్, ఇట్లాంటివన్నిటిలోని ఫైబర్ బాగా ఉంటుందన్నమాట. తర్వాత బీరకాయ, తర్వాత క్యారెట్, బీట్రూట్, ఇట్లాంటి వాటి అన్నిటిలోని కూడా మీకు ఫైబర్ బాగా ఉంటుంది. అండ్ ఎంత అమౌంట్లో ఎంత ఫైబర్ ఉంటుంది అన్నది నేను కింద మీకు ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్లో నేను ఒక చార్ట్ ప్రిపేర్ చేసుకున్నాను. ఆ చార్ట్ మీరు చూడొచ్చు. ఇంత కప్ ఆఫ్ క్వాంటిటీలో ఇంత ఫైబర్ ఉంటుంది, ఇందులో ఎక్కువ ఫైబర్ ఉంటుంది అని ఒక ఆర్డర్లో నేను ఆల్రెడీ ప్లేస్ చేశాను. మీ అందరికీ ఈజీగా ఉండడం కోసం నేను ఆ చార్ట్ ప్రిపేర్ చేశాను. సో ఇన్ ద డిస్క్రిప్షన్ యూ విల్ ఫైండ్ దట్ లింక్. సో దట్ ఈస్ ఇట్. సో వెజిటేబుల్స్ని అలా పీచు పదార్థంగా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. అట్ ద సేమ్ టైం డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్లో కూడా మీకు మంచిగా ఫైబర్స్ దొరుకుతాయి. బట్ హౌ మనీ నట్స్? ఆల్మండ్స్ అంటే ఇన్ని ఆల్మండ్స్, ఇన్ని పిస్తాస్ అట్లా తినకూడదు. హ్యాండ్ ఫుల్ ఆఫ్ అన్నీ కలిపితే ఒక హ్యాండ్ ఫుల్ రావాలి, ఫిస్ట్ ఫుల్ ఆఫ్ నట్స్. మనకి ఇండియన్స్కి మేజర్గా ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే మనం పొట్ట కోసం తినము, నోటి కోసం తింటాం అనమాట. ఇది కొంచెం బాగుంది కదా, కొంచెం రుచిగా ఉంది కదా, ఇది కొంచెం తింటాను అలా అనిపిస్తుంది. అలా చేయొద్దు. నట్స్ అండ్ ఫ్రూట్స్ అనేది హ్యాండ్ ఫుల్ తింటే చాలంట. నేను కూడా ఇందులోనే నేర్చుకున్నాను. ఆఫ్టర్ ఐ లెర్న్డ్ దిస్ ఐ మేడ్ ష్యూర్ దట్ నేను ఇన్ని మొత్తం కొన్ని ఆల్మండ్స్, కొన్ని పిస్తాస్ అన్నీ కలిపాక నా హ్యాండ్ ఫుల్ రావాలంతే. నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ ఎన్ని తిన్నా కానీ ఇలా రావాలంతే. సో ఆల్మండ్స్ ఒక 8 to 10, పిస్తాస్ ఒక 8, తర్వాత ఒక వాల్నట్స్ అంటే ఒక 2 to 3, అలా రేసిన్స్ ఒక స్పూను, చియా సీడ్స్ ఒక స్పూను, అలా సీడ్స్ ఏమైనా ఒక 1 స్పూన్, హాఫ్ స్పూన్, టేబుల్ స్పూన్ లాగా తీసుకోవాలి. అప్పుడు మీకు 200 grams ఆఫ్ వెజిటేబుల్ ఏది కర్రీ తీసుకున్నా కానీ అందులోంచి ఒక 10 to 20 grams రావచ్చు. 100 gramsకి 10 grams వస్తే ఫైబర్. అలాగా 200 grams బౌల్ ఆఫ్ వెజిటేబుల్ కర్రీ కానీ అలా తీసుకుంటే యు ఆర్ కవర్డ్ ఫర్ 20 grams. లైక్ 2 పూట్ల తిన్న వాళ్ళకి. లేదు మార్నింగ్ ఫ్రెష్గా స్టార్ట్ చేయడానికి ఒక ఫ్రూట్తో స్టార్ట్ చేసామనుకోండి. ఫ్రూట్స్లో అవకాడో, గోవా, తర్వాత చిక్కు, ఇట్లాంటి కివి, ఇట్లాంటి వాటిలన్నిటిలోని ఫైబర్ మంచిగా దొరుకుతుంది అనమాట. ఇవన్నీ కాదు, మీరు తినే లైక్ కార్బ్స్ అనుకునే మనం తినే వాటిలో కూడా మీకు మంచి ఫైబర్ ఉండేది. అంటే లైక్ హోల్ వీట్, ఇంటి దగ్గర ఆడించుకున్న గోధుమ పిండి, తర్వాత ఊదలు, సామలు, మిల్లెట్స్ ఉంటాయి కదా, రాగులు, ఇలాంటివన్నీ ఈ మిల్లెట్స్లోని కూడా హోల్ గ్రెయిన్స్ లైక్ బ్రౌన్ రైస్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనుకున్న వాటిలో కూడా మంచిగా ఫైబర్ కంటెంట్ ఉంటుందన్నమాట. సో యూ కెన్ ఇంక్లూడ్ ఆల్ ఆఫ్ దిస్. కొంచెం మిల్లెట్స్ నుంచి, కొంచెం హోల్ గ్రెయిన్స్ నుంచి, కొంచెం వెజిటేబుల్స్ నుంచి, కొంచెం ఏమో డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ నుంచి, కొంచెం ఫ్రూట్స్ నుంచి, ఇలా తీసుకుంటే యు ఆర్ కవర్డ్ అప్. So basically per day you need 30 grams per person, you need 30 grams of fiber for sure. And madhyanam when you're eating heavy meal, appudu you have to include at least 10 to 12 grams of fiber per meal anamata. Then it will be nice and our digestive fire ki enough fiber dorukutundi so that it can digest protein enough, and protein absorb cheskune క్వాలిటీ ఫైబరే ఇస్తుంది మన బాడీ. సో ఫైబర్ ఈజ్ వెరీ మచ్ నీడెడ్ టు యువర్ బాడీ ఫర్ దట్ ప్రోటీన్ టు బి అబ్జార్బ్డ్ నైస్లీ. సో ఖచ్చితంగా ప్రోటీన్ అబ్జార్బ్ అవ్వాలంటే మీరు మంచిగా ఫైబర్ ఇంక్లూడ్ చేసుకోండి ఎవ్రీ మీల్లో. ఒకేసారి 30 grams ఆఫ్ ఫైబర్ తింటే కాన్స్టిపేషన్ ఇష్యూస్ వస్తాయి. సో అట్లా చేయకండి, కొంచెం కొంచెంగా ప్రతి మీల్లో తీసుకోండి అనమాట, అప్పుడు బాగుంటుంది. అండ్ వాట్ ఎల్స్?
అండ్ మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఏదైనా మీరు ఒక ఫుడ్ తీసుకున్నారనుకోండి, లైక్ ప్యాకేజ్డ్ ఫుడ్ ఏదైనా కొనుక్కుంటున్నారనుకోండి, ఆల్వేస్ మేక్ ష్యూర్ వెనకాతల ఇంగ్రీడియంట్స్ చూస్తారా, అక్కడ క్యాలరీ షీట్ కూడా ఒకటి ఉంటుంది. లైక్ ఇందులో పర్ సర్వింగ్లో ఇన్ని క్యాలరీస్ ఉన్నాయి, ఇంత ప్రోటీన్ ఉంది, ఇంత ఫైబర్ అని ఒక లిస్ట్ రాస్తారు. మన ముందులో వావ్ టొమాటో ఫ్లేవర్ అంట, వావ్ పిచ్చెక్కిస్తుందేమో అలా కాకుండా వెనక్కి తిప్పి ఇందులో ఏమేమి ఉన్నాయి, ఇంగ్రీడియంట్స్ ఏంటి, క్యాలరీస్ ఎన్ని ఉన్నాయి, ప్రోటీన్ ఏంటి, ఇది నేను ఒక లాస్ట్ 2 yearsగా ఐ మేడ్ ష్యూర్ ఐఎమ్ సీయింగ్ ద బ్యాక్ ఆఫ్ ద ప్యాకెట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్రంట్ ఆఫ్ ద ప్యాకెట్. నో పామ్ ఆయిల్, నో యాడెడ్ షుగర్స్, ఇవన్నీ కాదు. వెనక్కి తిప్పి చూడండి నిజంగా ఏమేమి యాసిడ్లు అవి వేసేస్తున్నారు, సిట్రిక్ యాసిడ్, ఇవి ప్రిజర్వేటివ్స్, ఫుడ్ యాడెడ్ కలర్స్, ఏమో సంతంతా వేస్తూ ఉంటారు. సో అవి చూసి ఏది మోస్ట్ ఆర్గానిక్ అండ్ న్యాచురల్ ప్రోడక్ట్స్తో ప్యాకేజ్డ్ ఫుడ్ వస్తుందో అవి ప్రిఫర్ చేయండి. ఫస్ట్ అలా కట్ చేయొచ్చు మీరు. అండ్ ఇందులో ఫైబర్ కంటెంట్ 4+ ఉంటేనే ఆ ప్యాకెట్ మీరు కొనాలి. లేకపోతే వాడికి ఇచ్చేయండి, నీ వల్ల నాకు రోగాలు వస్తున్నాయి అని చెప్పి వాడికి ఇచ్చేయండి షాప్ వాడికి, నువ్వే తిను కావాలంటే నేను తిన్నాను అని చెప్పి. 4+ ఖచ్చితంగా ఉండాలి ఫైబర్, మీరు ఏం తింటున్నా మినిమం 4+ ఉంటే దట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. సో యా, ఫైబర్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్ అని మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఐ మేడ్ ష్యూర్ దిస్ ఇస్ less than 10 minutes. ఇఫ్ యూ ఆర్ హియర్, ప్రౌడ్ ఆఫ్ యూ అని అనుకోండి. సో వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళకి యూ డిడ్ నాట్ ప్రొక్రాస్టినేట్. మేబీ 100%లో యూ ఆర్ ద 30 people who stayed and watched. బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఒక దాన్ని డిలే చేయకుండా యూ స్టార్టెడ్ టు వాచ్ అండ్ యూ వాచ్డ్ టిల్ ఎండ్. ఇట్స్ లైక్ వెరీ గుడ్, యూ ఆర్ వెరీ గుడ్ అమంగ్ దోస్ పీపుల్. సో బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఈ రోజు నుంచైనా ఫైబర్ ఇంక్లూడ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. యూ విల్ సీ ద డిఫరెన్స్ ఫర్ ష్యూర్. సా ద రిజల్ట్స్, ఐ స్టిల్ సీ ద రిజల్ట్స్. సో మేక్ ష్యూర్ ఇంక్లూడ్ ఫైబర్ రిచ్ ఫుడ్స్ ఇన్ యువర్ డైలీ లైఫ్ స్టైల్ అండ్ బీ హ్యాపీ. బాయ్ బాయ్.